ప్రియమైన సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం. దినాల్లో చాలామంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు బయలుదేరినారు. వాక్యంలో లేనటువంటి విషయాలన్నీ కూడా చెప్పి అమాయకులైనటువంటి ప్రజలకు, బైబిల్ చదవకుండా ఉండేటటువంటి వారికి, చదువులేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారు అనేకమైనటువంటి విషయాలు చెప్పి వాళ్ళను మోసం చేస్తూ వారి దగ్గర డబ్బును తీసుకుంటూ వారిని మరి పరలోకం వెళ్లకుండా చేస్తుంటున్నారు. అందుకని ఆ భారంతోనే ఈ సత్యాన్ని మీ దగ్గరికి చెప్పాలని నేను ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీకు అందిస్తూ ఉంటున్నాను. ప్రపంచంలో మొట్టమొదటిగా క్రైస్తవ సంఘం ఎక్కడ స్థాపించబడిందంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేసినప్పుడు దాదాపుగా 3,000 మంది రక్షించబడ్డారు. ఆ 3,000 మంది రక్షించబడ్డప్పుడు పేతురు వాళ్ళకి మరి పరిశుద్ధాత్మ ద్వారా 4 పునాదులు చెప్పాడు. అదేమిటంటే, మొదటి విషయము, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగకున్నారు అనే మాట ఉన్నది. ఇది మొదటి ఫౌండేషన్, చర్చ్ ఫౌండేషన్ అన్నమాట. అపోస్తలుల బోధ. అపోస్తలులు అంటే ఎవరంటే దేవుని ద్వారా పిలువబడాలా, దేవుడే వాళ్ళ సేవ కొరకై పంపించబడాలా, ఆ తర్వాత విశ్వాసం మీద ఆధారపడి సేవ చేయాలి. వారిని అపోస్తలు ఆ దినాల్లో మరి వారికి ఉండవలసిన లక్షణాలు. మరి ఒక మాట, అపోస్తలు పిలువబడాలంటే ప్రభు యొక్క పునరుద్ధానం కూడా తన సాక్షి అయి ఉండాలి. ఆ బోధలు మనం వెళ్ళొచ్చు, కానీ ఎవరు కూడా అపోస్తలమని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అది దేవుడు ఇచ్చినటువంటి యొక్క బిరుదు అది. కాబట్టి 12 మందికి ఇవ్వబడింది, కానీ మిగతా వారికి ఎవరు కూడా ఇవ్వబడలేదు. కానీ ఆ దర్శనంలో సేవ చేయవచ్చు. ఆ దర్శనంలో సేవ చేసినటువంటి వాళ్ళల్లో గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారు హెబ్రోన్ సహవాసాన్ని ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్థాపించాడు. ఇక్కడ హెబ్రోన్ అంటే సహవాసము అని అర్థం. చూడండి, స్టార్టింగ్లోనే ఎంత చక్కని పేరు ఉంది. ఇది సహవాసము. సహవాసం అంటే ఏంటి? సహోదరులైనా సహోదరులైనా, పేదవారైనా ధనవంతులైనా, గొప్పవారైనా తక్కువవారైనా, విద్య ఉన్నా విద్య లేకపోయినా, గ్రామంలో ఉన్న పట్టణాల్లో ఉన్న, కులము మతము భాష భేదాలు లేకుండా అందరము కూడా సహవాసము చేయడం అనేది దేవుని వాక్యానుసారం. అందుకనే ఈ విషయాన్ని మరి దైవజనుడు భగత్ సింగ్ గారికి దేవుడు ప్రత్యక్షపరిచాడు కాబట్టి హెబ్రోను సహవాసము అని పేరు పెట్టారు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ సహవాసంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ప్రతి ఆదివారం కూడా రొట్టె విరవాలి, అపోస్తలుల కార్యం 2:42 ప్రకారం. కాబట్టి ఏ